హలో ఎవ్రీవన్, చూడండి మా పసుపులు తయారైనవి, రెడీ అయినాయండి. పసుపులు తీద్దాం అనుకుంటున్నాము ఈరోజు. ఇవ్వండి, ఇందులో ఉన్నాయి. ఈ పసుపులన్నీ ఈరోజు తీయాలి. తీసిన తర్వాత ఎన్ని పసుపు కొమ్ములు అవుతాయో నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి పసుపు ఎంత హైట్ అయిపోయిందో మాది. ఇలా వస్తుందండి. చూసారా ఎలా ఉందో మా పసుపు? చాలా అందంగా ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మా పసుపులు? చూడండి అండి, ఇలాగే వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉందరు కానీ. ఓకే, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి, మేము పెట్టింది ఇందులో రెండు కొమ్ములండి. ఈ 2 కొమ్ములు పసుపు చాలా కష్టపడుతున్నామండి. లైక్ చేయండి. 6 నెలల పంట అండి మాది. ఈ 6 నెలల పంట మీకోసం వేసామండి, కానీ మేమే వాడుకుంటాం. ఏ చేపల ధర్మకోల్ అండి, బాక్స్ తెలుసు కదా ఈ చేపలది. ఇందులో ఏం చేస్తామంటే, ఒకటి ఇరిగిపోతే అడుగునేసాము. ఇలాగా అడుగునేసి నేను 4 పెట్టానండి. ఇలా లోపల కల్లా వెళ్ళిపోయి ఈ విధంగా వచ్చాయండి. చూసారా, లోపలకు కూడా వెళ్ళిపోయినాయండి. ఎంత స్ట్రాంగ్గా చూడండి మన పసుపు అంటే. అర్థమవుతుందండి మీకు? ఇలాగా ఒక కుండీలో వచ్చినాయండి ఇవన్నీ. చూసారా, నేను పెట్టింది 3 దుంపలండి ఖచ్చితంగా, 4 కూడా కాదు. చూసారా ఎలాగొచ్చేసినాయో. అది లోపలికి చచ్చుకుపోయి అడుక్కి వెళ్ళిపోయాయండి. అదే నేల మీద అయితే అండి ఈ వరకు ఇంకా 2 కిలోస్ అవుతాయండి. ఇది నాకు తెలిసి 1 కిలో వచ్చుంటాయేమో 3 దుంపలకి. ఇదిలో చూసారా మాకు పాములు ఉన్నాయి. చూసారండి ఎంత పెద్ద పాములు ఉన్నాయో, ఎర్రలండి. ఇవి ఉండటం వల్లనే ఇంత బలంగా పెరిగాయండి. మీకు భయం వేస్తుందా? నాకు భయం వేయదండి. నేను వీటిల్లోనే ఎక్కువ ఉంటుంటాను. చెట్లకు కావాలి కదండి, ఇవి ఉంటేనే మాకు ఎక్కువ ఎరువు చేస్తాయండి, గుల్ల చేసేస్తాయి. మేము వేసిన ఇసుకకి, మేము వేసిన వర్మీ కంపోస్ట్కి, కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, వాటిలందరికీ గుల్ల చేసేసి ఇలా ఎరువుగా తయారు చేసేయే ఇవ్వండి. ఇవేంటో మీరే పేరు చెప్పండి, నా కామెంట్ రూపంలో చెప్పాలి వీటి పేరేంటో. ఓకేనా? చూడండి అండి, ఈ టబ్లో వేసాను. ఈ టబ్లో వేయడం వల్ల ఇలాగ వచ్చేసినాయండి పిలకలు. ఇవి ఉన్నాయి చూసారా, ప్లేస్ సాలకి ఇలాగ వచ్చినాయండి. ఈ పిలకలనేనండి మళ్ళీ వేసేది. చూడండి ఒకసారి మీరు. ఇది ఇలా ఉంటే చూసారా, ఇలా ఏరులతో కట్ చేసుకోవాలి. ఏరులతో కట్ చేసుకొని ఎండబెట్టుకొని ఇవే మళ్ళీ నాటుకోవాలండి. ఇవి నాటితే రావు, ఇవి నాటుకోవాలి మళ్ళీ. ఓకేనా? మీరు కూడా అలాగే తయారు చేసుకోండి. ఓకే? మాయి పసుపులు ఎన్నయ్యాయో ఇవ్వండి. మేము వేసిన 10 పసుపు కొమ్ములకి ఎన్నొచ్చాయో చూడండి. ఇవి ఈ టబ్ అండి, ఇది ఒక బకెటు. ఎంత అయినాయో చూడండి, చాలా బాగా వచ్చాయండి. ఇంత వస్తాయి అనుకోలా మేము, ఇన్ని వస్తాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా వచ్చాయి. ఇవి చూడండి, ఇవైతే ఆ ట్రైలో వేసాం కదా, చేపల ట్రైలో, చాలా ముదురుగా గట్టిగా చాలా పెద్దవి వచ్చాయండి. అల్లం కొమ్ములు ఉంటాయి చూసారా, అలా వచ్చాయి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ట్రైలో వేయడం వల్ల. మీరు ఎప్పుడన్నా ఇలాగ వేయాలి అనుకుంటే నేల మీద అన్నా వేసుకోండి, పెద్ద ఇలాంటి ట్రైల్లో అన్నా వేసుకోండి, అలాంటి ట్రైల్లో అన్నా వేసుకోండి. అంతేగాని నాకులాగా కొన్ని ట్రైలు లేక చిన్న వాటిల్లో కుండీల్లో వేయడం వల్ల ఇలాగ చిన్నగా వచ్చాయండి కొన్ని. చూడండి, ఇవి చూసారా, మేము ఈ దుంపలండి పెట్టింది. ఇది పాత దుంప. ఇది చూసారా ఎలాగుందో? ఈ పాత దుంప ఇదండి పాత దుంప. ఈ పాత దుంపలో వచ్చిన పిలకలు ఇవన్నీ, పసుపు పిలకలు. ఇలా మీరు కూడా చేసుకోండి, తయారు చేసుకోండి. ఇంత కష్టపడ్డాను కదా. 6 నెలల పంట అండి. ఇప్పుడు మే నెలలో మేము పెడతాము, మళ్ళీ మే నెలలో పెడతామండి. ఇప్పుడు పెడతాము అసలైతే, కానీ మే నెల నుంచే మొక్కలు వస్తాయండి. ఇప్పటి నుంచి మొక్కలు రావు అసలు. పెడతాం అంతే, భూమిలో వీటిలో పెడతాం, కానీ మేమంతవరకు కూడా పైకి రావండి. మొక్క కొంచెం కూడా మొలవదు. జూన్ మంత్ నుంచి వర్షాలు వస్తాయి చూసారు, అప్పటి నుంచి చిన్న మొక్కలుగా వస్తాయి. ఈ జనవరికి రెడీ అవుతాయండి. అంటే ఎన్ని? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్.
కరెక్ట్గా 6-7 నెలలు పట్టిందండి మాకు అది పంట. ఇంత కష్టపడితే కానీ ఇప్పుడు ఈ కష్టం మాది. ఓకే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఎలా అండి పసుపు నీళ్ళు పట్టి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. శుభ్రంగా మట్టి ఉంది కదా, ఈ మట్టితో మొత్తం పోవాలి. కడిగి క్లీన్ చేసి ఉడకబెట్టాలండి. అసలు ఎంత మట్టి ఉందంటే బాబోయ్, చాలా మట్టి ఉంది. భూమిలో వచ్చాయి కదండి. అబ్బా స్మెల్ వస్తుందండి, పసుపు స్మెల్. ఎంత పసుపు స్మెల్ వస్తున్నాయండి, వాటర్, ఈ మట్టి, అసలు ఎంత స్మెల్లో. ఇవండి ఈ పసుపులు పచ్చిగా ఇలాగే కోసి ఎండబెడతానండి. ఇవి ఉడకపెట్టలేదు, ఇవి మా అమ్మాయి ఫేస్కి రాసుకోవటానికి పౌడర్ కావాలంది, అందుకు ఇలాగా పౌడర్ చేస్తాను. ఇవి పచ్చిగా ఉంచుతా, ఉడకబెట్టను. ఇవి మట్టికి ఉడకపెడతానండి. ఇవన్నీ ఉడకపెడతాను, చూడండి ఎలా ఉడకపెడతాను. ఇవి మళ్ళీ మొలవేస్తానండి పిలకలన్నీ. ఇలా వాటర్ పెట్టాను, ఇది తెప్పాల్లో అన్ని వాటరు. ఆ వాటరు వేడి రాగానే వేసేసి తీసేయాలంతే. ఇలా వాటరు కాగుతూ ఉన్నాయండి, ఇలా వేసాను. ఇలా ఒక్కసారి వాటర్లో వెలుగుతూ ఉందండి, చూడండి. స్టవ్ వెలుగుతూ ఉంది కదా, ఇలా వెలుగుతున్నప్పుడు నీళ్లు కలిపిల్లాడేటప్పుడు వేసేసానండి. మీద పడతాయని సిమ్లో పెట్టాను, అందుకే మీకు కలిపిల్లాడటం తెలియలేదు. ఇలా కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అంతే, మళ్ళీ ఎక్కువ అయితే మొత్తం. ఇందులో ఏంటంటే ఇది ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నాకు తెలిసి నేల మీద మట్టిలో అన్నీ వేసి పండిస్తాం కదా, ఏమన్నా క్రిమికీటకాలు ఉంటే చనిపోతాయి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు. బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చనిపోతుంది అనే ఉద్దేశంతో ఉడకబెట్టమని చెప్తారనేది నేను అనుకుంటున్నానండి, నా ఉద్దేశం ప్రకారం. అది ఇలా బకెట్కి వాసిన్లాగా క్లాత్ కట్టుకొని ఇలా వడకట్టుకోవాలి వాటరు. ఎందుకంటే తొందరగా వడ అవుతుంది కదా. ఉడకబెట్టినవి ఇలాగా వడకట్టేసుకున్నాము. ఈ ఆరిపోయిన తర్వాత ముక్కలు కోస్తాను అండి. ఈ వేడి నీళ్ళు ఎన్ని వచ్చాయో అవి ఇలాగా చూసారా. మా అంకమ్మ ఎలా మూట కట్టింది, ఈ ఐడియా అయితే నాకు రాలేదు, ఇది అంకమ్మ ఐడియానే. ఇలా కొట్టి ఇలా ఏం చేస్తామంటే ఆరబెడతాము. ఇలా ఉడకపెడతానికి కారణం ఏంటో నేను చెప్పాను కదా, బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా భూమిలో ఉంటాయి కదా, మట్టిలో మనం వేసిన కంపోస్ట్లో అన్నిట్లో బ్యాక్టీరియా వస్తుంది కదా, ఆ బ్యాక్టీరియా చనిపోవటం కోసమనే ఉడకపెడతారని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పండి. మా అంకమ్మ చూసారండి, ఇవి ఉడకపెట్టినవి ఈ విధంగా కొంచెం వైట్ కలర్ వచ్చినాయండి ఉడకపెట్టాక. తర్వాత ఉడకపెట్టినవి చూసారా ఎంత ఎల్లో కలర్ ఉన్నాయో, వాటికి డిఫరెంట్. అలా ఎల్లో పోలేదు అంటే, సో వీటి కొంచెం ఉడికినాయి కదా, అందుకు ఇవి ఈ విధంగా ఉన్నాయి. ఇవైతే మట్టికి ఇలాగ ఉన్నాయండి. ఇలాగా చూసారా ఎలాగ ఉన్నాయో, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా కట్ చేస్తానండి, చూడండి ఎంత ఎల్లోగా ఉన్నాయో, చూసారా ఎంత కలర్. ఇలా కోస్తానండి. ఇలా కోసిన పీసుల్ని ఎండలో పెట్టుకుంటాను. ఎండలో పెట్టేసుకుంటే తొందరగా మనం కూడా మిక్సీలో వేసేసుకోవచ్చండి. ఎండటం కూడా తొందరగా ఎండిపోతాయి, చిన్న చిన్న పీసులుగా అవుతాయి కాబట్టి. ఎండిన తర్వాత మళ్ళీ వాటిని పీసులుగా చేయటం కష్టమైద్దండి. రోట్లో వేసి నూరిస్తేనే వాళ్ళు పౌడర్ చేస్తారండి మిల్లు వాళ్ళు. అదంతా కడిగి ఇలా బెటర్ అన్న ఉద్దేశంతో నేను చక్కగా కట్ అయిపోతాయి కదా పచ్చిగా ఉన్నప్పుడే. ఉడకపెట్టినా సరే, ఉడకపెట్టకపోయినా పచ్చి అయినా సరే ఇలా కోసేసేయచ్చండి. ఇలా కోసుకొని
మనం ఎండలో పెట్టేసుకుంటే ఈజీగా డ్రై అయిపోతాయి. మనం కూడా మిక్సీలోనే వేసేసుకొని పౌడర్ పట్టుకోవచ్చండి. మళ్ళీ మిల్లుకి తీసుకెళ్తాం, వాళ్ళు మిల్లులో ఏం చేస్తారో తెలీదు. ఇవన్నీ డౌట్లు ఎందుకండి, మనమే మిక్సీ గ్రైండర్లో పెట్టేసుకోవచ్చండి. ఆ ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కరెక్టేనా కాదా అనేది కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఇలా ఉంటుంది చూసారా దుంప, ఇదిగోండి ఈ దుంప నేను పెట్టిన దుంప అండి. పెట్టిన ఇట్లండి ఇలా ఉంటాయండి దుంపలు. ఆల్రెడీ ఉండ దుంపలు 4 కట్ చేసేసాను. ఇదిగోండి ఇది లాస్ట్లో గుర్తొచ్చి పెట్టాను. ఇలా ఉండ దుంపేనండి, దీనివల్ల వచ్చినాయేనండి ఇవన్నీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ దుంపల వల్ల వచ్చినాయి ఇన్ని దుంపలండి. ఓకే చూడండి ఎంత మెత్తగా తెగిపోతుందండి. ఇలా కోసుకుంటాం బెటర్ కదా. మెత్తగా తెగుతున్నప్పుడు టక్ 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 టక్న కోసేసుకుంటే మనకి చిత్త కొట్టడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకోకుండా ఇలా కూరగాయలు తరుగుతాం కదా, కూరగాయలు తరిగినట్టు కోసేసుకుంటే ప్రాణానికి హాయి కదా. ఎందుకు వచ్చింది మనం వాటిని గట్టిపడిన తర్వాత రోట్లో వేసి టక్క టక్క కొట్టి చెత్త బట్ట కొడితేనే గ్రైండర్లో పడదు, మిక్సీలో పడదు, మిల్లులో అవ్వదు. ఎన్ని ప్రాబ్లమ్స్. అవి ఉడకబెట్టినవి అయితే అండి కస కస తెగినాయండి చాలా. ఈ ఉడకపెట్టి చూసారా క్యారెట్ కోసినట్టు అదొకలాగా వస్తుందండి కటింగు. అదైతే షార్ప్గా తెగిపోయినాయి. ఈ క్యారెట్ రూపంలో ఉన్నాయండి పచ్చి దుంపలు. వీటికి కూడా కలర్ డిఫరెన్స్ ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే అన్నీ ఇలా చూపిస్తున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు ఈ రూపంలో తెలియపరుస్తున్నాను. ఇవి ఎలా తెగుతాయి, అవి ఎలా తెగుతాయి అని. కష్టపడ్డాను కదా 6 months ఈ పండించటానికి. పోయిన ఇయర్ 2 year ఫస్ట్ ఇయర్ అండి 1/4 కిలో వచ్చినాయి, సెకండ్ ఇయర్ కిలో వచ్చినాయి. ఇప్పుడు ఎన్నో అనేది తెలీదు. పచ్చి చూస్తే మట్టికి 3-4 కిలోలు ఉంటాయి అనిపిస్తుంది. ఎండిన తర్వాత మొత్తం టోటల్లీ ఎన్ని అవుతాయో నాకు తెలియదు. ఇలా చూసారండి మా పసుపు ఎంత కలర్ఫుల్, ఎంత స్మెల్తో వచ్చిందో మేము తయారు చేసిన పసుపు. చూడండి నేను చాలా వరకు పనిచేసానండి. మళ్ళీ మలిపించుకోవడానికి అందరూ పండించమని చెప్పి అందరికి ఇచ్చాను కుండీల్లో. అందరికీ మొత్తం 4 kgs పైన పచ్చి పసుపు వచ్చిందండి. నేను అన్నీ పంచంగా ఈ పసుపు కేజీ అయ్యింది అంతేనండి. కేజీ పసుపు అయింది అంతే. ఈ పసుపు అయిందండి. మా అంత కష్టపడ్డాము అండి ఈ పసుపు గురించి. 1 year పట్టింది అనుకోండి. జనవరిలో వేస్తే మే నెలలో మొక్కలు వచ్చినాయి, మే నెలలో మొక్కలు వచ్చినాయి, జనవరిలో తీయాల్సి వచ్చింది. అంటే ఎన్ని months గెట్ చేయండి, మంత్స్ ఇయర్ అనేది. ఆ కష్టం అంతా ఇప్పుడు ఇది వచ్చిందండి పసుపు. 1.5 ఉంటుంది, 2 kgs ఉంటుంది అనుకుంటా. కొమ్ములు చూస్తేనేమో 5-6-10 కిలోల దాకా కనిపించినాయి. ఎండిపోయి మిల్లు పట్టించి గ్రైండ్ చేసి అంతా అయిపోయేటప్పటికి ఎంతో అవ్వలేదు. ఇదండి ఎంత బాగుంది, ఎంత స్మెల్లీగా, అబ్బబ్బబ్బా ఎంత స్మెల్ వస్తుందో. ఎంత స్మెల్ నేను తీసిన పసుపులో తప్పితే కొన్న పసుపులో ఎప్పుడు చూడలేదండి. ఆ స్మెల్, ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. సూపర్ అయిన కలర్ అండి. ఈ కలరు, ఈ స్మెల్ అనేది నార్మల్ పసుపులో రాదు. అవునా కదా చెప్పండి కామెంట్లో. ఓకేనా, బాయ్ బాయ్.